హలో aspirants, వెల్కమ్ టు ఆశావాహి యాప్ కరెంట్ అఫైర్స్. సో రాబోతున్న నోటిఫికేషన్స్కి అనుగుణంగా గ్రూప్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, దట్ ఈస్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఓరియంటేషన్లో ఎక్స్క్లూజివ్ కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తున్న ఆశావాహి యాప్. సో ఈ సిరీస్లో భాగంగా టుడేస్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ లెట్ us డిస్కస్. సో మనం కరెంట్ అఫైర్స్ అంటే ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నది ఏంటి, జనరల్ స్టడీస్కి అప్డేటెడ్ వర్షన్గా డిస్కస్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఓరియంటేషన్ మొత్తం మారిపోయింది కాబట్టి జనరల్ స్టడీస్ కోణంలో ఈ కరెంట్ అఫైర్స్ని మిక్స్ చేస్తూ చదవడమే మన ముఖ్య ఉద్దేశం. సో అందులో భాగంగా లెట్ us డిస్కస్ టుడేస్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఓకే, సో నెంబర్ 1. సో టుడేస్ నెంబర్ 1 టాపిక్ దట్ ఈస్ ఎర్త్ క్వేక్. ఓకే, సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తుందేంటి, ఎర్త్ క్వేక్స్ కానీ వాల్కెనోస్, వాల్కనిక్ ఎరప్షన్స్ కానీ, అవలాంచ్, ల్యాండ్ స్లైడ్స్, ఇలాంటి న్యాచురల్ డిజాస్టర్స్ కానీ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ కానీ న్యూస్లో ఉన్నప్పుడు అది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. సో మనకు లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎర్త్ క్వేక్స్ కానీ, వాల్కనిక్ ఎరప్షన్స్ కానీ, లేదా అవలాంచే, ల్యాండ్ స్లైడ్. సో రీసెంట్గా డిస్కస్ చేసిన అవలాంచ్ ఎక్కడ, జోజిలా పాస్కి సంబంధించిన అవలాంచ్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. సో టుడేస్ ఇంపార్టెంట్ టాపిక్ దట్ ఈస్ ఫస్ట్ టాపిక్, ఏ పవర్ఫుల్ 7.4 magnitude ఎర్త్ క్వేక్ స్ట్రక్ ఈస్టర్న్ ఇండోనేషియా. సో ఇక్కడ ఎర్త్ క్వేక్ ఇన్ ఇండోనేషియా, ఎర్త్ క్వేక్ ఇన్ ఇండోనేషియా. ఓకే, సో మ్యాగ్నిట్యూడ్, ఈ టర్మ్స్ అన్ని మనకి ఎగ్జామినేషన్ లో చాలా ఇంపార్టెంట్. సో మ్యాగ్నిట్యూడ్ మెజర్ చేసే పరికరం ఏంటి, ఇంటెన్సిటీ మెజర్ చేసే పరికరం ఏంటి అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. సో ఏ పవర్ఫుల్ 7.4 magnitude ఎర్త్ క్వేక్ స్ట్రక్ ఈస్టర్న్ ఇండోనేషియా ఇన్ ద ఎర్లీ అవర్స్ ఆఫ్ థర్స్డే. సో నిన్న మనకు ఇండోనేషియాలో ఎర్త్ క్వేక్ సంభవించడం చూస్తున్నాం. నెక్స్ట్, కాజింగ్ casualties, structural damage and brief tsunami concerns across the region. సో ఇక్కడ ఇండోనేషియాలో భూకంపం రావడం జరిగింది, అదేవిధంగా సునామీ హెచ్చరికలను కూడా జారీ చేయడం జరిగింది. సో ద గవర్నమెంట్ ఇష్యూడ్ సునామీ వార్నింగ్స్. ద ట్రెమర్ అకర్డ్ ఇన్ ద సెస్మికల్లీ యాక్టివ్ మొలుక్కా సీ లొకేటెడ్ బిట్వీన్ సులవేసి అండ్ మలుకు ఐలాండ్స్. సో ఇక్కడ మొలుకా సీ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ బిట్వీన్ ద సులవేసి అండ్ మలుకు ఐలాండ్స్. సో ఆ మధ్యలో ఈ ఎర్త్ క్వేక్ రావడం జరిగింది. ప్రమోటింగ్ ఇమీడియట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ రీజనల్ అలర్ట్స్. సో సింప్లీ రిమెంబర్, ఇండోనేషియాలో ఎర్త్ క్వేక్ రావడం జరిగింది. సో గురువారం తెల్లవారుజామున తూర్పు ఇండోనేషియాలో 7.4 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. దీనివల్ల ఆ ప్రాంతం అంతటా ప్రాణ నష్టం, నిర్మాణ నష్టం మరియు స్వల్ప సునామీ ఆందోళనలు నెలకొన్నాయి. సో గవర్నమెంట్ కూడా సునామీ హెచ్చరికలను జారీ చేయడం జరిగింది. సో సులవేసి మరియు మలుకు దీవుల మధ్య ఉన్న తరచుగా భూకంపాలు వచ్చే మొలుక్కా సముద్రంలో ఈ ప్రకంపాలు సంభవించాయి. సో మొలుక్కా సముద్రం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మనకు రీసెంట్గా న్యూస్లో ఉండే మొలుక్కా సముద్రం ఏ దేశానికి సంబంధించింది అని అడిగే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ మలుకు దీవులు మరియు సులవేసి దీవుల మధ్యలో ఉండే మొలుక్కా సముద్రంలో ఈ ప్రకంపనలు సంభవించడం జరిగింది. సో వెంటనే అత్యవసర సహాయక చర్యలు చేపట్టారు మరియు ప్రాంతీయ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. సో ఇండోనేషియా ఎర్త్ క్వేక్ తీవ్రత 7.4 magnitude తో సంభవించడం జరిగింది. సో ప్రీవియస్ క్లాసెస్ లో మనం డిస్కస్ చేసింది ఏంటి, హోన్షు ఐలాండ్స్ కి సంబంధించింది కూడా ఎర్త్ క్వేక్ చూసాం. హోన్షు ఐలాండ్స్ మనకు జపాన్ కి సంబంధించిన హోన్షు ఐలాండ్స్ చూస్తాం. అదేవిధంగా షెట్లాండ్ ఐలాండ్స్ కూడా చూస్తాం. షెట్లాండ్ ఐలాండ్స్ కి సంబంధించిన ఎర్త్ క్వేక్స్ కూడా చూస్తాం. ఇది అంటార్కిటికా, అదేవిధంగా జపాన్. ఓకే, హోన్షు ఐలాండ్స్ కి సంబంధించింది ప్రీవియస్ క్లాసెస్ లో డిస్కస్ చేసాం. అదేవిధంగా షెట్లాండ్ ఐలాండ్స్ కి సంబంధించిన ఎర్త్ క్వేక్ గురించి కూడా డిస్కస్ చేసాం. ఈ రోజు టాపిక్ ఏంటి, ఇండోనేషియాకు సంబంధించిన ఎర్త్ క్వేక్ ఎక్కడ రావడం జరిగింది, మొలుక్కా సముద్రం ఎక్కడుంది, ఇండోనేషియాకు సంబంధించిన మలుకు దీవులు మరియు సులవేసి దీవుల మధ్యలో ఉండే సముద్రాన్ని మనం మొలుక్కా సముద్రం అంటున్నాం. అక్కడ మనకు 7.4 తీవ్రతతో ఎర్త్ క్వేక్ నమోదవడం చూస్తున్నాం.
నెక్స్ట్ జపాన్ కి సంబంధించిన హోన్షు ఐలాండ్స్ లో రీసెంట్ గా డిస్కస్ చేసిన ఎర్త్క్వేక్ ఉంది. అదేవిధంగా షెట్ ల్యాండ్ ఐలాండ్స్ గురించి కూడా డిస్కస్ చేసాం అంటార్కిటికాకు సంబంధించి. బట్ ఎగ్జామినేషన్ లో మనకు జనరల్ గా ఎర్త్క్వేక్ రిలేటెడ్ క్వశ్చన్స్ మరొకసారి చూద్దాం. వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ అన్ ఎర్త్క్వేక్ ఇన్సైడ్ ద ఎర్త్? సో పాయింట్ ఆఫ్ ఆరిజిన్ ఎక్కడ అనే క్వశ్చన్ వచ్చినప్పుడు మనకు ఆన్సర్ చూద్దాం. వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ అన్ ఎర్త్క్వేక్ ఇన్సైడ్ ద ఎర్త్? సో ఎర్త్క్వేక్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, పాయింట్ ఆఫ్ ఆరిజిన్, సో ఎక్కడ మొదలవుతుంది అంటే దానిని మనం ఫోకస్ అంటాం లేదా హైపోసెంటర్ అంటున్నాం. ఫోకస్ ఆర్ హైపోసెంటర్ is considered to be the origin point of earthquake inside the earth. So what is the point of origin of an earthquake inside the earth? So మనకు భూమి లోపల ఎక్కడ ఇది మొదలవుతుంది అంటే హైపోసెంటర్ ఆర్ ఫోకస్ దగ్గర మొదలవుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద పాయింట్ డైరెక్ట్లీ అబౌవ్ ద ఫోకస్ ఆన్ ద సర్ఫేస్? సో ఇప్పుడు మనకు ఫోకస్ దగ్గర ఇది ఎర్త్క్వేక్ సంభవిస్తుంది. ఇది సర్ఫేస్ పైన ఉన్న పాయింట్ ని ఏమంటున్నాం, ఎపిసెంటర్ అంటున్నాం. సో వాట్ ఈస్ ద పాయింట్ డైరెక్ట్లీ అబౌవ్ ద ఫోకస్ ఆన్ ద సర్ఫేస్? సో మనకి హైపోసెంటర్ ఆర్ ఫోకస్ అనేది ఏంటి, ఇన్సైడ్ ద ఎర్త్ ఉంటుంది, సో భూమి లోపల ఉంటుంది. సో ఆ హైపోసెంటర్ ఆర్ ఫోకస్ ని మనం ఒక కేంద్రంగా తీసుకుంటే సర్ఫేస్ పైన ఉన్న పాయింట్ ఏంటి అంటే మనకు ఎపిసెంటర్ అంటున్నాం. వాట్ ఈస్ ద పాయింట్ డైరెక్ట్లీ అబౌవ్ ద ఫోకస్ ఆన్ ద సర్ఫేస్? సో ఫోకస్ మనకి ఇన్సైడ్ ద ఎర్త్ ఉంటుంది. ఒకవేళ సర్ఫేస్ పైన ఆ ఫోకస్ కి ఉండేది ఏంటి అని చూసుకుంటే దాన్ని మనం ఎపిసెంటర్ అంటున్నాం. సో హియర్ ద క్వశ్చన్ ఈస్ వాట్ ఈస్ ద పాయింట్ డైరెక్ట్లీ అబౌవ్ ద ఫోకస్ ఆన్ ద సర్ఫేస్? సర్ఫేస్ పైన ఫోకస్ కి డైరెక్ట్ గా అబౌవ్ అంటే దానిపైన ఉండే పాయింట్ ని మనం ఏమంటున్నాం, ఎపిసెంటర్ అంటున్నాం. నెక్స్ట్, విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు రికార్డ్ ఎర్త్క్వేక్ వేవ్స్? సో ఎర్త్క్వేక్ వేవ్స్ ని రికార్డ్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏంటి, పరికరం ఏంటి అని అడుగుతున్నారు. పరికరం ఏంటి, సెస్మోగ్రాఫ్. సో సెస్మాలజీ అంటే ఎర్త్క్వేక్ కి సంబంధించింది. సో సెస్మోగ్రాఫ్ ఏం చేస్తుంది, ఎర్త్క్వేక్ కి సంబంధించిన వేవ్స్ ని రికార్డ్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఆర్ పరికరాన్ని మనం ఏమంటున్నాం, సెస్మోగ్రాఫ్ అంటున్నాం. సో సెస్మోగ్రాఫ్ ఏం చేస్తుంది, ఎర్త్క్వేక్ కి సంబంధించిన వేవ్స్, పీ వేవ్స్ కానీ ఎస్ వేవ్స్ కానీ ఇలాంటి వేవ్స్ ఉంటాయి కదా, వాటిని రికార్డ్ చేసే ఇన్స్ట్రుమెంట్ ని ఏమంటున్నాం మనం, సెస్మోగ్రాఫ్ అంటున్నాం. నెక్స్ట్, వాట్ డస్ ద రిక్టర్ స్కేల్ మెజర్? సో జనరల్ గా మనం రిక్టర్ స్కేల్ పైన 5.0 తీవ్రత నమోదైంది ఇలాంటివన్నీ చెప్తుంటాం, మ్యాగ్నిట్యూడ్. సో ఇక్కడ రిక్టర్ స్కేల్ ఏం చేస్తుంది, ఇట్ విల్ మెజర్ ద మ్యాగ్నిట్యూడ్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏ పవర్ఫుల్ 7.4 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ స్ట్రక్ అని చెప్తున్నాం. ఇది దేనిపైన రికార్డ్ అవుతుంది, రిక్టర్ స్కేల్ పైన రికార్డ్ అవుతుంది. సో ఇక్కడ వాట్ డస్ ద రిక్టర్ స్కేల్ మెజర్? ఇట్ మెజర్స్ ద మ్యాగ్నిట్యూడ్. సో మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి, ద ఎనర్జీ రిలీజ్డ్. సో ఎర్త్క్వేక్ సంబంధించినప్పుడు మనకు వచ్చే ఆ ఎనర్జీని రిలీజ్ చేసేటప్పుడు కొలిచే పరికరాన్ని మనం ఏమంటున్నాం, రిక్టర్ స్కేల్ అంటున్నాం. దెన్ వాట్ అబౌట్ మెర్కరీ స్కేల్? సో మనకు 2 స్కేల్స్ ఉంటాయి, రిక్టర్ స్కేల్ ఉంటుంది, మెర్కరీ స్కేల్ ఉంటుంది. రిక్టర్ స్కేల్ ఏం చేస్తుంది, ఎనర్జీ రిలీజ్ ని కొలుస్తుంది, అంటే మ్యాగ్నిట్యూడ్ ని కొలుస్తుంది. అదే ఇంటెన్సిటీ, తీవ్రతను కొలిచేది ఏంటి అంటే మెర్కరీ స్కేల్. సో తీవ్రతను కొలిచేది మెర్కరీ స్కేల్. సో తీవ్రతను ఏ విధంగా మనం అనలైజ్ చేస్తాం, డ్యామేజ్ ఎంత జరిగింది, సో డ్యామేజ్ ఎంత జరిగింది అనేది అనలైజ్ చేయడం కోసం వాడే పరికరాన్ని మనం ఏమంటున్నాం, మెర్కరీ స్కేల్ అంటున్నాం. అదే విధంగా ఎనర్జీ ఎంత రిలీజ్ అయిందని కొలిచే పరికరాన్ని మనం ఏమంటున్నాం, రిక్టర్ స్కేల్ అంటున్నాం. సో మ్యాగ్నిట్యూడ్ ని కొలిచేది రిక్టర్ స్కేల్, వెరస్ ఇంటెన్సిటీ అంటే తీవ్రతను కొలిచేది మెర్కరీ స్కేల్. డ్యామేజ్ ఎంత జరిగింది అనే తీవ్రతను కొలిచేది మెర్కరీ స్కేల్. సో వాట్ ఆర్ ద ఫాస్టెస్ట్ సెస్మిక్ వేవ్స్? సో ఫాస్టెస్ట్ సెస్మిక్ వేవ్స్ ఏంటి అంటే పీ వేవ్స్. మనకు పీ వేవ్స్, ఎస్ వేవ్స్ ఇలాంటి వేవ్స్ ఉంటాయి కదా, అందులో ఫాస్టెస్ట్ వేవ్ ఏంటి, పీ వేవ్. నెక్స్ట్, విచ్ వేవ్ కాజ్ ద మోస్ట్ డ్యామేజ్ ఎట్ ద సర్ఫేస్? సో ఎక్కువగా డ్యామేజ్ చేసే వేవ్స్ ఏంటి అంటే సర్ఫేస్ వేవ్స్, దట్ ఈస్ ఎల్ వేవ్స్. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, విచ్ వేవ్స్ కాజ్ ద మోస్ట్ డ్యామేజ్ ఎట్ ద సర్ఫేస్, దట్ ఈస్ సర్ఫేస్ వేవ్స్. దాన్ని మనం ఏమంటున్నాం, ఎల్ వేవ్స్ అంటున్నాం. డ్యామేజ్ చేసేవి ఎక్కువగా ఎల్ వేవ్స్. అదేవిధంగా ఫాస్టెస్ట్ సెస్మిక్ వేవ్స్ ఏంటంటే పీ వేవ్స్. పీ వేవ్స్ అంటే ఏంటి, ప్రైమరీ వేవ్స్. సో ఇవి మనకి ఎగ్జామినేషన్లో తరచుగా అడిగే క్వశ్చన్స్. ఒకవేళ మనం జాగ్రఫీ ఓరియంటేషన్లో కానీ, లేకపోతే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఓరియంటేషన్లో కానీ, ఎన్విరాన్మెంట్ ఓరియంటేషన్లో కానీ ఎర్త్క్వేక్ రిలేటెడ్గా అడిగే క్వశ్చన్స్ దాదాపుగా మనకు ఇందులో నుంచి రిపీట్ అయిన క్వశ్చన్స్ ఉంటాయి. సో రిక్టర్ స్కేల్ ఏంటి, అదేవిధంగా మెర్కరీ స్కేల్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. సో రిక్టర్ స్కేల్ ఏం చేస్తుంది, మ్యాగ్నిట్యూడ్ని మెజర్ చేస్తుంది, వేరస్
మెర్కరీ స్కేల్ ఏం చేస్తుంది, ఇంటెన్సిటీని మెజర్ చేస్తుంది. ఈ రోజు టాపిక్ ఏంటి, ఇండోనేషియాకు సంబంధించిన ఎర్త్క్వేక్ 7.4 మ్యాగ్నిట్యూడ్ సునామీ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ కాన్సెప్ట్, దట్ ఈస్ స్టార్లింక్. ఓకే, సో స్టార్లింక్ గురించి మనం తరచుగా న్యూస్లో వినే ఒక పదం. బట్ ఈ రోజు ఏంటంటే మేఘాలయ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ స్టార్లింక్ టు ఇంప్రూవ్ కనెక్టివిటీ అక్రాస్ ద స్టేట్. సో ఇక్కడ స్టార్లింక్ తోటి మేఘాలయ గవర్నమెంట్ MOU, సో మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వం MOU, మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. సో మేఘాలయ ఒప్పందం, స్టార్లింక్ కు మరియు భారత రాష్ట్రమైన మేఘాలయకు జరిగిన ఒప్పందం ఏంటో చూద్దాం. ఓకే, మేఘాలయ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ ద స్టార్లింక్ టు ఇంప్రూవ్ కనెక్టివిటీ అక్రాస్ ద స్టేట్. సో వాళ్ళ స్టేట్లో, మేఘాలయ స్టేట్లో కనెక్టివిటీని ఇంప్రూవ్ చేయడం కోసం మేఘాలయ గవర్నమెంట్ సైన్డ్ MOU విత్ స్టార్లింక్. ఇట్ వాజ్ అనౌన్స్డ్ ఆన్ April 1, 2026 and this agreement is aims to bring the high speed internet to remote and undeserved areas of the state. సో ఇప్పుడు ఈ ఒప్పందం వల్ల ఏమవుతుంది, ఈవెన్ రిమోట్ విలేజెస్ అండ్ రిమోట్ ఏరియాస్ ఆర్ గెటింగ్ ద హై స్పీడ్ ఇంటర్నెట్. సో ఇక్కడ మేఘాలయ గవర్నమెంట్ MOU విత్ స్టార్లింక్ ప్రైమరీ పర్పస్ ఏంటి, ప్రొవైడింగ్ హై స్పీడ్ ఇంటర్నెట్ టు ద ఈవెన్ రిమోట్ ఏరియాస్ ఆఫ్ మేఘాలయ. Next, Honorable Chief Minister emphasized that this partnership could transform the sectors like education, healthcare and rural livelihood. So, ఈ ఒప్పందం వల్ల వాళ్ళకు సంబంధించిన ఎడ్యుకేషన్ సెక్టర్ మరియు హెల్త్ సెక్టర్ అదేవిధంగా రూరల్ లైవ్లీహుడ్స్ ఇంప్రూవ్ అవుతాయి అని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది. సో మేఘాలయ MOU విత్ స్టార్లింక్ ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ హై స్పీడ్ ఇంటర్నెట్ టు ద రిమోట్ places of Meghalaya, which may improve the education, healthcare and rural livelihood sectors. సో రాష్ట్ర వ్యాప్తంగా కనెక్టివిటీని మెరుగుపరచడానికి మేఘాలయ స్టార్లింక్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. సో మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వం స్టార్లింక్తో ఒక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది, ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 2026 ఏప్రిల్ 1న ప్రకటించిన ఈ ఒప్పందం రాష్ట్రంలోని మారుమూల మరియు వెనుకబడిన ప్రాంతాలకు హై స్పీడ్ ఇంటర్నెట్ను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. సో మారుమూల మరియు వెనుకబడిన ప్రాంతాలకు హై స్పీడ్ ఇంటర్నెట్ని ప్రొవైడ్ చేయాలన్న ఒక ఉద్దేశంతో తీసుకున్న ఒప్పందం. నెక్స్ట్, ఈ భాగస్వామ్యం విద్య, ఆరోగ్య సంరక్షణ మరియు గ్రామీణ జీవనోపాధి వంటి రంగాలలో పరివర్తన తీసుకురాగలదని గౌరవనీయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కే సంగ్మా నొక్కి చెప్పారు. సో మేఘాలయ స్టార్లింక్ ఒప్పందంలో భాగంగా ఈవెన్ రిమోట్ విలేజెస్ కు కూడా హై స్పీడ్, మారుమూల గ్రామాలకు కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ రావాలన్న ఒక ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం స్టార్లింక్ తోటి ఒప్పందం చేసుకుంది. తద్వారా వారికి సంబంధించిన విద్య, ఆరోగ్య సంరక్షణ మరియు గ్రామీణ జీవనోపాధి వంటి రంగాలలో పరివర్తన తీసుకురాగలదని చెప్పేసి వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. సో ఇక్కడ మేఘాలయ గవర్నమెంట్ MOU విత్ స్టార్లింక్. MOU అంటే మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఒక ఒప్పందాన్ని మనం MOU అంటున్నాం. సో మేఘాలయ MOU విత్ స్టార్లింక్. సో పర్పస్ ఏంటి, టు ప్రొవైడ్ హై స్పీడ్ ఇంటర్నెట్ టు ద రిమోట్ విలేజెస్ సో దట్ ఇట్ మే బ్రింగ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, అదేవిధంగా రూరల్ లైవ్లీహుడ్. సో మారుమూల ప్రాంతాలకు కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ ని ప్రొవైడ్ చేయడం, విద్య, ఆరోగ్యం మరియు జీవనోపాధి రంగాలలో గణనీయమైన మార్పులు తీసుకురాగలదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. నెక్స్ట్, టుడేస్ కాన్సెప్ట్ కోల్ టు అమోనియం నైట్రేట్. కోల్ టు అమోనియం నైట్రేట్. సో తరచుగా మనం చూస్తున్నాం కోల్ టు అమోనియం నైట్రేట్. ఒకటి ప్రీవియస్ క్లాసెస్లో మనం డిస్కస్ చేసింది ఏంటి, ఫౌండరీ వేస్ట్ శాండ్ని రోడ్ కన్స్ట్రక్షన్లో యూజ్ చేయాలని చెప్పేసి డిస్కస్ చేసాం. అదేవిధంగా బయో బిటమిన్ గురించి కూడా డిస్కస్ చేసాం. బయో బిటమిన్ అంటే ఏంటి, ప్లాంట్ వేస్ట్ని ఆ బిటమినస్గా కన్వర్ట్ చేసి రోడ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్గా యూజ్ చేయాలి అని డిస్కస్ చేసాం. అవి రెండు మనకేంటి, బయో బిటమినస్ ఒకటి, అదేవిధంగా
వేస్ట్ శాండ్ ఆఫ్ ఫౌండరీ ఇంటూ ద రోడ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్. సో టుడేస్ టాపిక్ వచ్చేసి కోల్ టు అమోనియం నైట్రేట్. సో అమోనియం నైట్రేట్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. ఇది ఏ ప్రాంతానికి సంబంధించింది? ఒడిస్సాకు సంబంధించింది. ఈవెన్ దో స్టేట్ ఒడిస్సా అయినా ఇది మనకి ఏంటంటే కాంటెంపరీ ఇష్యూ కాబట్టి అమోనియం నైట్రేట్ అనేది అగ్రికల్చర్ లో చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనకి ఇది ఈ రాష్ట్రాన్ని మనం ఒకవేళ పక్కన పెడితే మనకి ఈ కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్. కోల్ టు అమోనియం నైట్రేట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. కోల్ టు అమోనియం నైట్రేట్ ప్రాజెక్ట్ ప్లాన్డ్ ఇన్ ఒడిస్సా. కోల్ టు అమోనియం నైట్రేట్ ప్లాన్డ్ ఇన్ ఒడిస్సా. A leasing agreement has been signed between Bharat Coal Gasification and Chemicals Limited, Bharat Coal Gasification and Chemicals Limited and Mahanadi Coalfield Limited, Mahanadi Coalfield Limited. So ikkada Mahanadi, so Mahanadi always a disputatory river between Chhattisgarh and Odisha. So ఈ మహానది దగ్గర ఉండే కోల్ఫీల్డ్ లిమిటెడ్ కు మరియు అదే విధంగా భారత్ కోల్ గ్యాసిఫికేషన్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ వారికి మధ్య జరిగిన ఒక ఒప్పందం ఫర్ ఎ కోల్ టు అమోనియం నైట్రేట్ ప్రాజెక్ట్ ఎట్ లఖన్పూర్ ఒడిస్సా. సో ఒడిస్సాలో రాబోతున్న ఒక ప్లాంట్, ఇక్కడ కోల్ నుంచి అమోనియం నైట్రేట్ ని వాళ్ళు ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ద ప్రాజెక్ట్ రిఫ్లెక్ట్స్ ఇండియాస్ పుష్ టు యూటిలైజ్ డొమెస్టిక్ కోల్ రిసోర్సెస్ ఫర్ వాల్యూ యాడెడ్ కెమికల్ ప్రొడక్షన్. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి? కోల్ టు కెమికల్, కెమికల్ ఇక్కడ ఏంటి? అమోనియం నైట్రేట్. నెక్స్ట్ పర్టికులర్లీ ఇన్ ఫెర్టిలైజర్స్ అండ్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్. సో అమోనియం నైట్రేట్ అప్లికేషన్ ఎక్కడ ఉంటుంది మనకు? పర్టికులర్లీ మనకి ఎక్కడ ఉంటుంది? ఇండస్ట్రియల్లో ఉంటుంది. అదే విధంగా ఫెర్టిలైజర్స్ దేనికోసం వాడుతాం మనం? అగ్రికల్చర్ పర్పస్ వాడుతున్నాం. సో ఇక్కడ కోల్ టు అమోనియం నైట్రేట్ ఎందులో యూస్ చేయడం జరుగుతుంది? ఫెర్టిలైజర్స్ అండ్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్. సో లెట్ us డిస్కస్ వాట్ ఈస్ అమోనియం నైట్రేట్. So ammonium nitrate NH4NO3. So chemical formula NH4NO3. So ammonium nitrate is a crystalline white solid produced in large industrial quantities. It is formed as a salt of ammonia and nitric acid. So ammonia nitrate enti, it is a salt of ammonia and నైట్రిక్ యాసిడ్. అమోనియా అండ్ నైట్రిక్ యాసిడ్ సాల్ట్ ని మనం ఏమంటున్నాం? అమోనియం నైట్రేట్ అంటున్నాం. NH4NO3 అనేది ఫార్ములా. నెక్స్ట్ డ్యూ టు ఇట్స్ హై నైట్రోజన్ కంటెంట్ ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఇన్ అగ్రికల్చర్ అండ్ వేరియస్ ఇండస్ట్రియల్ ప్రాసెసెస్. సో మనకు మొక్కలకు కావాల్సింది ఏంటి? నైట్రోజన్ కావాలి. కాబట్టి ఎక్కువగా ఈ అమోనియం నైట్రేట్ ని అగ్రికల్చర్ లో ఫెర్టిలైజర్స్ లో వాడడం వల్ల మనకు ఆ దిగుబడి గణనీయంగా ఉంటుంది అని చెప్పేసి భావిస్తున్నాం. కాబట్టి ఇక్కడ కోల్ నుంచి అమోనియం నైట్రేట్ ప్రాజెక్ట్ ఎక్కడ లాంచ్ అయింది? ఒడిస్సాలో లాంచ్ అయింది. సో అమోనియం నైట్రేట్ కెమికల్ ఫార్ములా NH4NO3 ఇది మనకు అగ్రికల్చరల్ లో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఏ వైడ్లీ యూజ్డ్ ఇన్ అగ్రికల్చర్ బికాస్ ఇట్ కంటైన్స్ హై నైట్రోజన్. సో హై నైట్రోజన్ ఉంటుంది కాబట్టి మనకు అది అగ్రికల్చర్ లో ఎక్కువగా మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో ఒడిస్సాలోని లఖన్పూర్ లో బొగ్గు నుండి అమోనియం నైట్రేట్ ప్రాజెక్టు కోసం భారత్ కోల్ గ్యాసిఫికేషన్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ మరియు మహానది కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ మధ్య ఒక లీజింగ్ ఒప్పందం కుదిరింది. సో ఇక్కడ ఒడిస్సాకు సంబంధించి. నెక్స్ట్ ముఖ్యంగా ఎరువులు మరియు పారిశ్రామిక అనువర్తనాలలో విలువ ఆధారిత రసాయన ఉత్పత్తి కోసం దేశీయ బొగ్గు వనరులను వినియోగించుకోవాలనే భారతదేశపు ప్రయత్నాన్ని ఈ ప్రాజెక్ట్ ప్రతిబింబిస్తుంది. సో ఇక్కడ మనకు కోల్ నుంచి కెమికల్ ప్రొడ్యూస్ చేస్తున్నాం, కోల్ టు కెమికల్. సో అమోనియం నైట్రేట్ అంటే ఏంటి? సో అమోనియం నైట్రేట్ NH4NO3 అనేది భారీ పారిశ్రామిక పరిణామంలో ఉత్పత్తి అయ్యే ఒక స్ఫటికాకారపు తెల్లని ఘన పదార్థం. సో తెల్లని ఘన పదార్థం. సో ఇలాంటివి మనకు కెమిస్ట్రీ, సో జనరల్ స్టడీస్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటాయి కదా, ఇలాంటివి న్యూస్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఫోకస్ చేసే కాన్సెప్ట్స్ ఇవి. అమోనియం నైట్రేట్ ఏంటి? స్ఫటికాకారపు తెల్లని ఘన పదార్థం. సో వాళ్ళు మనకు ఎగ్జామినేషన్ లో ఒక ద్రవ పదార్థం అని ఇవ్వచ్చు, లేకపోతే అది పసుపు రంగులో ఉంటుంది, ఎరుపు రంగులో ఉంటుంది అనేది కూడా ఇవ్వచ్చు. కానీ ఇక్కడ ఏంటి? ఇది స్ఫటికాకారపు తెల్లని ఘన పదార్థం. ఇది అమోనియా మరియు నైట్రిక్ ఆమ్లం యొక్క లవణంగా ఏర్పడుతుంది. సో సాల్ట్ ఆఫ్ అమోనియా అండ్ నైట్రిక్ యాసిడ్. సో దీనిలో నైట్రోజన్ అధికంగా ఉండడం వలన దీనిని వ్యవసాయంలో మరియు వివిధ
పారిశ్రామిక ప్రక్రియల్లో విస్తృతంగా వినియోగిస్తారు. పారిశ్రామిక రంగాల్లో మరియు వ్యవసాయంలో విస్తృతంగా వినియోగిస్తాడు. సో కోల్ నుంచి మనకి ఏమొస్తుంది? అమోనియం నైట్రేట్. ఎక్కడ ఈ ఒప్పందం జరిగింది? ఒరిస్సాలో. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ రిబేట్ ఆఫ్ స్టేట్ సెంట్రల్ ట్యాక్సెస్ అండ్ లెవీస్. సో ROSCTL. సో ఫుల్ ఫామ్ ఏంటి? రిబేట్ ఆఫ్ స్టేట్ అండ్ సెంట్రల్ ట్యాక్సెస్ అండ్ లెవీస్. సో ఫుల్ ఫామ్ చాలా ఇంపార్టెంట్ కొన్ని స్కీమ్స్ కి. రిబేట్ ఆఫ్ స్టేట్ అండ్ సెంట్రల్ ట్యాక్సెస్ అండ్ లెవీస్. సో లెవీస్ ట్యాక్సెస్ అంటే మనకు ఎకానమీ ఓరియంటేషన్ లో చూసే కాన్సెప్ట్. ట్యాక్స్ కానీ, తర్వాత ఇంపోజిషన్ ఆఫ్ ట్యాక్సెస్ కానీ, టారిఫ్ కానీ, ఇలాంటివన్నీ. బట్ ఇది ఏ కాన్సెప్ట్ లో ఉందో డిస్కస్ చేద్దాం. ద మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ హ్యాస్ ఎక్స్టెండెడ్ ద రిబేట్ ఆఫ్ స్టేట్ అండ్ సెంట్రల్ ట్యాక్సెస్ అండ్ లెవీస్. సో ఇక్కడ ఏ రంగం? మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. సో టెక్స్టైల్స్ రంగానికి సంబంధించిన ఒక అప్డేట్ ఉంది. సో ద మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ హ్యాస్ ఎక్స్టెండెడ్ ద రిబేట్ ఆఫ్ స్టేట్ అండ్ సెంట్రల్ ట్యాక్సెస్ అండ్ లెవీస్ scheme for exports of apparel, garments and made up until 30th September 2026. సో సెప్టెంబర్ 30, 2026 వరకు మనకు మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ వాళ్ళు ఈ టెక్స్టైల్ రంగానికి సంబంధించిన రిబేట్ ఆఫ్ స్టేట్ అండ్ సెంట్రల్ ట్యాక్సెస్ అండ్ లెవీస్ అనే స్కీమ్ ని ఎక్స్టెండ్ చేస్తూ వార్తల్లో నిలిచారు. సో ద మూవ్ ఎయిమ్స్ to sustain India's competitiveness in global textile markets by ensuring exporters not to burden with the embedded taxes and levies. So already మనకి ఇక్కడ ఈ టెక్స్టైల్ రంగాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పేసి ఎక్కువగా ట్యాక్సెస్, అదేవిధంగా ఈ లెవీస్ ఉండకూడదు అని చెప్పేసి దాన్ని లిబరలైజ్ చేసిన ఒక కార్యక్రమాన్ని మనం ఏమంటున్నాం? సెంట్రల్ ట్యాక్సెస్ అండ్ లెవీస్ అంటున్నాం. సో ఇది సెప్టెంబర్ 2026 వరకు ఎక్స్టెండ్ అవ్వడం జరిగింది. సెప్టెంబర్ 30, 2026 వరకు ఎక్స్టెండ్ అవ్వడం జరుగుతుంది. సో మన ఇండియాకు సంబంధించిన ప్రోడక్ట్స్ ని మనం ఎక్స్పోర్ట్ చేయాలంటే దానికి సంబంధించిన ట్యాక్సెస్, లెవీస్ ఇలాంటి చాలా ఇష్యూస్ ఉంటాయి. వాటిని తగ్గించాలన్న ఉద్దేశంతో వచ్చిందే రిబేట్ ఆఫ్ స్టేట్ అండ్ సెంట్రల్ ట్యాక్సెస్ అండ్ లెవీస్ స్కీమ్. ఈ రోజు మనకు న్యూస్ లో ఉన్న టాప్ మినిస్ట్రీ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్. ఇది టెక్స్టైల్ రంగానికి సంబంధించి ఈ రిబేట్ ఆఫ్ స్టేట్ అండ్ సెంట్రల్ ట్యాక్సెస్ అండ్ లెవీస్ ని సెప్టెంబర్ 30, 2026 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఓవర్ వ్యూ ఆఫ్ ద స్కీమ్. ఆ స్కీమ్ ఏంటో చూద్దాం. ద స్కీమ్ హ్యాస్ బీన్ ఆపరేషనల్ సిన్స్ 7th March 2019. సో ఈ స్కీమ్ ఎప్పుడు లాంచ్ అయింది? మనకు 2019 లో లాంచ్ అయింది. It was introduced as a successor to the earlier rebate of state levies. So earlier మనకున్న ప్రోగ్రామ్ ఏమంటున్నాం? రిబేట్ ఆఫ్ స్టేట్ లెవీస్ అంటున్నాం. రిబేట్ ఆఫ్ స్టేట్ లెవీస్. బట్ రీనేమ్ ఏమైంది? అది రిబేట్ ఆఫ్ స్టేట్ అండ్ సెంట్రల్ ట్యాక్సెస్ లెవీస్ అయింది. సో ఫస్ట్ మనకున్నది ఏంటి? 2019 లో రిబేట్ ఆఫ్ స్టేట్ లెవీస్ అని మాత్రమే ఉంది. కానీ 2019 లో ఏమైంది? రిబేట్ ఆఫ్ స్టేట్ అండ్ సెంట్రల్ ట్యాక్సెస్ లెవీస్ గా ఇది నామకరణం రీనేమ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్, అన్లైక్ ROSL విచ్ కవర్డ్ ఓన్లీ స్టేట్ ట్యాక్సెస్. సో అంతకంటే ముందు ఇది స్టేట్ ట్యాక్సెస్ మాత్రమే కవర్ అయ్యేది. బికాస్ పేరులోనే ఉంది మనకు రిబేట్ ఆఫ్ స్టేట్ లెవీస్ అని. బట్ 2019 తర్వాత మనకి ఏమొచ్చింది? రిబేట్ ఆఫ్ స్టేట్ అండ్ సెంట్రల్ ట్యాక్సెస్ అండ్ లెవీస్ గా పేరు మార్చడం జరిగింది. ప్రయర్ టు దట్ ఓన్లీ స్టేట్ ట్యాక్సెస్ పైన మాత్రమే రిబేట్ ఉండేది. నౌ ఇట్ ఈస్ ప్రొవైడింగ్ రీఎంబర్స్మెంట్ ఆఫ్ బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ ట్యాక్సెస్ అండ్ లెవీస్ ఎంబెడెడ్ ఇన్ ఎక్స్పోర్టెడ్ గూడ్స్. సో ఇప్పుడు స్టేట్ మరియు సెంట్రల్ కి సంబంధించిన ఆ ట్యాక్సెస్, లెవీస్ ఏవైతే ఉంటాయో అందులో మాక్సిమం వీళ్ళకు రీఎంబర్స్మెంట్ రావడం జరిగింది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రీఎంబర్స్మెంట్? సో మనం కాలేజీలో చదువుకునేటప్పుడు రీఎంబర్స్మెంట్ ఉంటుంది. అంటే బీపీఎల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటే వాళ్ళకు రీఎంబర్స్మెంట్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళకు వచ్చిన ఇన్సెంటివ్ అనుకోండి. ఇక్కడ కూడా టెక్స్టైల్ రంగానికి సంబంధించిన ట్యాక్సెస్ కానీ, లెవీస్ ని కానీ రీఎంబర్స్మెంట్ ఇచ్చే ఒక స్కీమ్ ని మనం ఏమంటున్నాం? రిబేట్ ఆఫ్ స్టేట్ అండ్ సెంట్రల్ ట్యాక్సెస్ అండ్ లెవీస్ అంటున్నాం. బట్ 2019 వరకు ఇదేంటి? ఓన్లీ రిబేట్ ఆఫ్ స్టేట్ లెవీస్ మాత్రమే ఉండేది. ఇప్పుడు రిబేట్ ఆఫ్ స్టేట్ అండ్ సెంట్రల్ ట్యాక్సెస్ అండ్ లెవీస్ అంటున్నాం. సో దానిని సెప్టెంబర్ 30, 2026 వరకు ఎక్స్టెండ్ చేస్తున్న మినిస్ట్రీ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. ఓకే, నెక్స్ట్, దిస్ మార్క్స్ ఇట్ ఈస్ మోర్ కాంప్రహెన్సివ్ మెకానిజం ఫర్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ఇన్ ద టెక్స్టైల్ సెక్టర్. సో ఎక్కడి వరకు ఎక్స్టెండ్ చేశారు, ఎవరు అనే దానికంటే మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి? రిబేట్ ఆఫ్ స్టేట్ అండ్ సెంట్రల్ ట్యాక్సెస్ అండ్
లెవీస్ అనే స్కీమ్ గురించి చదువుకోవాలి. సో ఇక్కడ మనకు సెప్టెంబర్ 30 వరకు ఎక్స్టెండ్ చేశారా అనేది ఒకవేళ వాళ్ళు ఫోర్ స్టేట్మెంట్ బేసిస్లో ఇచ్చినప్పుడు అడిగే అవకాశం ఉంది. బట్ మెయిన్ ఫోకస్ మనకి ఉండాల్సింది ఏంటి, రిబేట్ ఆఫ్ స్టేట్ అండ్ సెంట్రల్ ట్యాక్సెస్ అండ్ లెవీస్ అంటే ఆ స్కీమ్కి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని చదువుకోవాలి. అంతకంటే ముందున్నది ఏంటి, రిబేట్ ఆఫ్ స్టేట్ లెవీస్ మాత్రమే ఉంది. బట్ 7th March 2019 అప్పుడు ఇది రీనేమ్ అవ్వడం జరిగింది. సో సెంట్రల్ ట్యాక్స్ కూడా రీఎంబర్స్మెంట్ అవుతుంది అని చెప్పేసి ఆ కోణంలో చదువుకోండి. సో దట్ వీళ్ళకు ట్యాక్సెస్ కానీ లెవీస్కి సంబంధించిన అనవసరమైన భయాలు ఉండవు. సో టెక్స్టైల్ రంగానికి సంబంధించి దీనికి సంబంధించిన ఇన్సెంటివ్స్ని మనకు సెప్టెంబర్ 30, 2026 వరకు ఎక్స్టెండ్ చేస్తూ వార్తల్లో నిలిచిన రంగం ఏంటి, టెక్స్టైల్ రంగం. సో ద రెస్పెక్టివ్ మినిస్ట్రీ ఏంటి, ద మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. వస్త్ర పరిశ్రమ మంత్రిత్వ శాఖ దుస్తులు, వస్త్రాలు మరియు రెడీమేడ్ వస్తువుల ఎగుమతులపై రాష్ట్ర మరియు కేంద్ర పన్నులు సుంకాల రాయితీ పథకాన్ని 2026 సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. సో ఈ రాయితీ పథకాన్ని పొడిగించడం జరిగింది. ఎగుమతిదారులపై అంతర్లీన పన్నులు, సుంకాల భారం పడకుండా చూడడం ద్వారా ప్రపంచ వస్త్ర మార్కెట్లో భారతదేశ పోటీతత్వాన్ని నిలబెట్టడమే ఈ చర్య యొక్క లక్షణం. సో ప్రపంచ మార్కెట్లో, గ్లోబల్ మార్కెట్లో ఇండియా నెంబర్ 1 పొజిషన్లో ఉండాలి అంటే కొన్ని రాయితీలను, కొన్ని రీఎంబర్స్మెంట్ని ప్రొవైడ్ చేయాలన్న ఒక ఉద్దేశంతో గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక పథకం. ఇప్పుడు దానిని సెప్టెంబర్ 30, 2026 వరకు పొడిగించడం జరుగుతుంది. ఈ రాయితీని పొడిగించడం జరిగింది. సో ROSCTL పథకం 7 మార్చి 2019 నుండి అమలులో ఉంది. దీనిని అంతకు ముందున్న రాష్ట్ర పన్నుల రాయితీ పథకానికి కొనసాగింపుగా ప్రవేశపెట్టారు. అంతకంటే ముందు మనకు ఓన్లీ స్టేట్ ట్యాక్స్లోనే మనకు రాయితీ వచ్చేది. ఇప్పుడు స్టేట్ అండ్ సెంట్రల్ 2 రాయితీలు రావడం జరుగుతుంది. 2 ట్యాక్సెస్కి సంబంధించిన రాయితీలు రావడం జరుగుతుంది. కేవలం రాష్ట్ర పన్నులను మాత్రమే పరిగణలోకి తీసుకున్న ROSL పథకానికి భిన్నంగా ROSCTL ఎగుమతి వస్తువులలో నిక్షిప్తమై ఉన్న రాష్ట్ర మరియు కేంద్ర పన్నులు, సుంకాలు రెండింటినీ తిరిగి చెల్లిస్తుంది. సో ఇక్కడ మనకి ఏంటి, రాయితీ ప్రొవైడ్ చేయడం ఒకటి, ఇంకోటి రీఎంబర్స్మెంట్ ఒకటి ఉంది. తద్వారా మనకు గ్లోబల్ మార్కెట్లో ఇండియన్ టెక్స్టైల్స్ ప్రథమ భాగంలో ఉంటాయి అని చెప్పేసి, ఒక టాప్ పొజిషన్ని అచీవ్ చేస్తుంది అని చెప్పేసి ఇలాంటి ఇన్సెంటివ్స్ కానీ రీఎంబర్స్మెంట్ స్కీమ్స్ కానీ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకు వస్త్ర పరిశ్రమ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్కి సంబంధించి వాళ్ళు ఈ రాయితీని సెప్టెంబర్ 30, 2026 వరకు పొడిగిస్తూ వార్తల్లో నిలిచారు. బట్ మనం చదువుకోవాల్సింది ఏంటి, ROSCTL పథకం గురించి చదువుకోవాలి, అదేవిధంగా ROSL పథకం గురించి చదువుకోవాలి. దానికి ఉన్న డిఫరెన్స్ ఏంటో చూడాలి, ఏ రంగాలలో ఇస్తున్నారు చూడాలి, రీసెంట్గా దానికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయేమో చూడాలి. ఓకేనా. సో నెక్స్ట్ కాన్సెప్ట్, ఇస్రోకి సంబంధించిన యువికా ప్రోగ్రామ్, ఇస్రో యువికా 2026. సో మనకు పేరులోనే ఉంది, ఇస్రో అంటే ఏంటి, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో వాళ్ళకు సైన్స్ పైన, స్పేస్ పైన ఒక నాలెడ్జ్ను ప్రొవైడ్ చేసే ఇన్స్టిట్యూషన్. సో ఇస్రో యువికా 2026. లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. ఓకే. సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ reaffirmed its commitment to promoting scientific temper among youth through initiative like యువ విజ్ఞాని కార్యక్రమం. సో యువికా ఫుల్ ఫామ్ ఏంటి, యువ విజ్ఞాని కార్యక్రమం. దానికి మనం ఏమంటున్నాం, సింపుల్ గా యువికా అంటున్నాం. సో యువికా అంటే ఏంటి, ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ ద సైంటిఫిక్ టెంపర్ అమాంగ్ ద స్టూడెంట్స్. సో ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ ద సైంటిఫిక్ టెంపర్ అమాంగ్ ద స్టూడెంట్, ఇస్రో వాళ్ళు తీసుకొచ్చిన ప్రోగ్రామ్ ఏమంటున్నాం, యువ విజ్ఞాని కార్యక్రమం అంటున్నాం. సింపుల్ గా దాన్ని మనం ఏమంటున్నాం, యువికా అంటున్నాం. నెక్స్ట్, యూనియన్ మినిస్టర్ డాక్టర్ జితేంద్ర సింగ్ highlighted in parliament that the program is playing a crucial role in inspiring school students to explore careers in space science. సో రీసెంట్ గా పార్లమెంట్ సమావేశాలలో రెస్పెక్టివ్ మినిస్టర్ డాక్టర్ జితేంద్ర సింగ్ ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఏంటి, ద స్కీమ్ యువ విజ్ఞాని కార్యక్రమం ఈజ్ ఎక్స్ప్లోరింగ్ ద కెరియర్స్ ఇన్ స్పేస్ సైన్స్. అంటే the scheme is encouraging the rural students and it is pushing and encouraging the students towards the pursuing their careers with respect to the space science. అంటే స్పేస్ సైన్స్ లో వాళ్ళ కెరియర్ ని వాళ్ళు ప్లాన్ చేసుకోవడానికి ఇది యువ విజ్ఞాన కార్యక్రమం అనేది ఒక బేస్ లాగా ఉంది అని చెప్పేసి కన్సర్న్ మినిస్టర్ అయిన డాక్టర్ జితేంద్ర సింగ్ పార్లమెంట్ లో చెప్పడం జరిగింది. ద స్టేట్మెంట్ వాజ్ మేడ్ డ్యూరింగ్ ద ఆన్గోయింగ్ బడ్జెట్ సెషన్ ఇన్ రెస్పాన్స్ టు ఏ parliamentary query. Okay. Next, objective and target group of
Yuvika. So what is the objective and what is the target of Yuvika program? So what is the full form of Yuvika? Yuva Vignani Karyakramam. Yuva Vignani Karyakramam. So the Yuvika is designed to inculcate interest in space science at an early stage of education. So education lo early stage ante general ga 9th class students ki స్పేస్ సైన్స్ పట్ల ఒక అవగాహన, ఒక జిజ్ఞాస కలిగించడం కోసం తీసుకొచ్చిన ఒక ప్రోగ్రామ్ ని మనం ఏమంటున్నాం, యువికా అంటున్నాం. ద ప్రోగ్రామ్ స్పెసిఫికల్లీ టార్గెట్స్ స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 9 ఫ్రమ్ అక్రాస్ ద కంట్రీ. సో 9th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో భారతదేశంలో వాళ్ళందరికీ ఈ స్పేస్ సైన్స్ పట్ల అవగాహన కల్పించి వాళ్ళకు స్పేస్ సైన్స్ గురించి ఒక ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసే ప్రోగ్రామ్ నే యువ విజ్ఞాని కార్యక్రమం అంటున్నాం. ఇట్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ ఫౌండేషనల్ నాలెడ్జ్ ఇన్ స్పేస్ టెక్నాలజీ, అప్లికేషన్స్ అండ్ రీసెర్చ్ వైల్ ఎంకరేజింగ్ ద స్టూడెంట్స్ టు కన్సిడర్ కెరియర్స్ ఇన్ ద స్పేస్ సెక్టర్. సో వాళ్ళ కెరియర్స్ ని స్పేస్ సెక్టర్ లో ముందుకు తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి ఒక పుషప్ ప్రోగ్రామ్ లాంటిది యువికా స్కీమ్ అంటున్నాం. దాన్ని యువ విజ్ఞాని కార్యక్రమం అంటున్నాం. ఓకే, ఏ క్లాస్ వాళ్ళు జనరల్ గా 9th క్లాస్ స్టూడెంట్స్ లోపు ఒక జిజ్ఞాసను క్రియేట్ చేసే ఒక ప్రోగ్రామ్ యువికా ఇస్రో వాళ్ళు తీసుకొచ్చింది. యువ విజ్ఞాని కార్యక్రమం దాన్ని ఏమంటున్నాం, యువికా వంటి కార్యక్రమాల ద్వారా యువతలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి భారత ప్రభుత్వం తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. నెక్స్ట్, అంతరిక్ష శాస్త్ర రంగంలో వృత్తిని అన్వేషించడానికి పాఠశాల విద్యార్థులను ప్రేరేపించడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పార్లమెంట్లో హైలైట్ చేశారు. నెక్స్ట్, పార్లమెంటరీ ప్రశ్నకు సమాధానంగా కొనసాగుతున్న బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేయడం జరిగింది. సో ఆయన చేసిన ప్రకటన ఏంటి, యువికా ప్రోగ్రామ్ ద్వారా చాలా మంది చిన్న పిల్లలు అంటే స్కూల్ పిల్లలు 9th క్లాస్ పిల్లలు తర్వాత కాలంలో ఈ అంతరిక్ష శాస్త్ర రంగంలో వాళ్ళ కెరియర్ ని ప్లాన్ చేసుకుంటున్నారు. సో ఇదొక మంచి బూస్టప్ అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో యువికా ప్రోగ్రామ్ లక్ష్యం ఏంటో చూద్దాం. విద్యాభ్యాసపు ప్రారంభ దశలోనే అంతరిక్ష శాస్త్రంపై ఆసక్తిని పెంపొందించేలా యువికా కార్యక్రమాన్ని రూపొందించారు. సో యువికా కార్యక్రమం ఎందుకు రూపొందించారు, అంతరిక్ష శాస్త్రంపై పాఠశాల దశలోనే ఆసక్తిని పెంపొందించడం కోసం తీసుకొచ్చిందే యువికా ప్రోగ్రామ్. ఈ కార్యక్రమం ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా ఉన్న 9వ తరగతి విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంది. అంతరిక్ష సాంకేతికత, అనువర్తనాలు మరియు పరిశోధనలో ప్రాథమిక పరిజ్ఞానాన్ని అందించడంతో పాటు అంతరిక్ష రంగంలో వృత్తిని ఎంచుకునే విద్యార్థులను ప్రోత్సహించడం దీని లక్ష్యం. సో జనరల్ గా ఫోకస్ చేస్తున్నది ఏంటి, 9th క్లాస్ స్టూడెంట్స్. సో వాళ్ళకు స్పేస్ సైన్స్ రంగం పైన అవగాహన కనిపించడం, అదేవిధంగా ఒక ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయడం, అదేవిధంగా వాళ్ళ కెరియర్ కూడా ఇందులోనే ప్లాన్ చేసుకునే విధంగా ప్రోత్సహించే ప్రోగ్రామ్ ని మనం యువికా కార్యక్రమం అంటున్నాం. ఇది లాంచ్ చేసింది ఎవరు, ఇస్రో వాళ్ళు. ఓకేనా. సో నెక్స్ట్, కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ఇంకొక INS ఇండియన్ నేవల్ షిప్ న్యూస్ లో ఉంది. లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. ద ఇండియన్ నేవీ ఇండక్టెడ్ మాల్వన్, INS మాల్వన్. INS అంటే ఏంటి, ఇండియన్ నేవల్ షిప్ మాల్వన్. సో మనం డైలీ ఒక కమిషనింగ్ గురించి మాట్లాడుతున్నాం. కమిషన్ అంటే ఏంటి, సర్వీస్ లోకి తీసుకోవడం. డీకమిషన్ అంటే ఏంటి, సర్వీస్లు ముగిసిన తర్వాత రిటైర్మెంట్ ఎలా ఉద్యోగులకు ఇస్తారో అదే విధంగా ఈ షిప్స్ కు కూడా రిటైర్మెంట్ ఇచ్చే ప్రోగ్రామ్ ని మనం డీకమిషన్ అంటున్నాం. ఇక్కడ INS మాల్వన్ గురించి చూస్తున్నాం, కమిషన్డ్. So the Indian Navy has inducted Malwan, the second anti-submarine warfare shallow water craft built by Cochin Shipyard Limited, Kochi. సో మాల్వాన్ అనే INS ని బిల్డ్ చేసిన కంపెనీ ఏంటి, కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు, కోల్కతా. బట్ దీన్ని బిల్డ్ చేసింది ఎవరు, కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. ద ఇండక్షన్ మార్క్స్ ఏ కీ స్టెప్ ఇన్ స్ట్రెంథనింగ్ ఇండియాస్ కోస్టల్ సర్వేలెన్స్ అండ్ అండర్ వాటర్ డిఫెన్స్ క్యాపబిలిటీస్. సో ఇక్కడ మనకు పేర్లోనే ఉంది, పేర్లో ఏముంది, ద యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. షాలో వాటర్ క్రాఫ్ట్ అంటే ఏంటి, డీప్ సీలో కూడా వీటి నిఘా ఉంటుంది, డీప్ సీలో కూడా పర్యవేక్షిస్తుంది. దాన్ని మనం ఏమంటున్నాం,
వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అంటున్నాం. సో దట్ ఇప్పుడు ఇది మనకు మాల్వాన్ రావడం వల్ల బెనిఫిట్ ఏంటి? ఇట్ ఈస్ అ కీ స్టెప్ ఇన్ స్ట్రెంథనింగ్ ఇండియాస్ కోస్టల్ సర్వేలెన్స్. సో ఈ కోస్టల్లో ఆ గస్తీ తిరుగుతుంది ఎట్ ద సేమ్ టైం అండ్ ప్రొవైడింగ్ అండర్ వాటర్ డిఫెన్స్ క్యాపబిలిటీస్. సో అండర్ వాటర్లో జరిగే యాక్టివిటీస్ను కూడా మానిటర్ చేస్తుంది. శత్రు దేశాలకు సంబంధించిన ఏవైనా పరికరాలను కనుగొంటే వెంటనే సమాచారాన్ని అందిస్తుంది. సో ఇక్కడ బోత్ సర్ఫేస్ సర్వేలెన్స్ ఉంటుంది, కోస్టల్ సర్వేలెన్స్, ఎట్ ద సేమ్ టైం అండర్ వాటర్ డిఫెన్స్ రిలేటెడ్ సర్వేలెన్స్ను కూడా తీసుకొచ్చేది మాల్వాన్. నెక్స్ట్, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ 8 vessel program aimed at enhancing operational readiness in shallow and littoral waters. సో మనం అండర్ గ్రౌండ్ వాటర్కి సంబంధించిన నిఘా వ్యవస్థలో భాగంగా టోటల్ 8 vessels ని తయారు చేయాలి, 8 ఇండియన్ నేవల్ షిప్ ని తయారు చేయాలని ఒక ప్రోగ్రాంలో ఇది రెండవది. సో మాల్వాన్ అనేది రెండవది అండర్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. షాలో వాటర్ అంటే ఏంటి? డీప్ ఇన్సైడ్ ద వాటర్ అనే దాన్ని షాలో వాటర్ క్రాఫ్ట్ అంటున్నాం. నెక్స్ట్, పార్ట్ ఆఫ్ డెడికేటెడ్ anti-submarine warfare shallow water fleet. Let us discuss about the program. Malwan is the second ship in a series of 8 anti-submarine shallow water craft designed and constructed indigenously. Indigenously అంటే ఏంటి? స్వదేశీ పరిజ్ఞానంతో ఈ వీటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం, దాన్ని ఇండిజినియస్ టెక్నాలజీ అంటున్నాం. యాజ్ పర్ ఇండియన్ నేవీ రిక్వైర్మెంట్స్ అండ్ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ స్టాండర్డ్స్. దీస్ వెజల్స్ ఆర్ స్పెసిఫికల్లీ టైలర్డ్ ఫర్ ఆపరేషన్స్ క్లోజ్ టు ద కోస్ట్ వేర్ డిటెక్షన్ ఆఫ్ సబ్మెరైన్స్ అండ్ అండర్ వాటర్ థ్రెట్స్ ఈస్ మోర్ కాంప్లెక్స్. సో ఇక్కడ ఏంటి? సర్ఫేస్ పైన సర్వేలెన్స్ చేస్తుంది, అదేవిధంగా డీప్ ఓషన్లో, డీప్ సీలో ఏదైనా శత్రు దేశాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరించే ఒక వెజల్, దట్ ఈస్ ఐఎన్ఎస్ మాల్వాన్. సో ఫుల్ ఫామ్ ఏంటి? యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్ లో భాగంగా రెండవ షిప్, దాన్ని మనం ఏమంటున్నాం? ఐఎన్ఎస్ మాల్వాన్ అంటున్నాం, ఐఎన్ఎస్ మాల్వాన్. సో ఫస్ట్ది ఏంటి? ఇది రెండోది కాబట్టి ఫస్ట్ది ఏంటి అంటే ఐఎన్ఎస్ మాహే. ఐఎన్ఎస్ మాహే, ఐఎన్ఎస్ మాహే మొదటిది. ఇప్పుడు ఐఎన్ఎస్ మాల్వాన్ వచ్చేసి రెండవది. టోటల్ మనకి 8 vessels రావాలి, టోటల్ మనకు 8 vessels రావాలి. సో కొచ్చిలోని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మించిన రెండవ జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ జలనౌక మాల్వాన్ ను భారత నౌకాదళం తన సేవల్లోకి చేర్చుకుంది. సో మాల్వాన్ ని భారత నౌకాదళం తన సేవల్లోకి చేర్చుకుంది. సో ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటో చూద్దాం. భారతదేశ తీర నిఘా మరియు జలాంతర్గామి రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడం. సో భారతదేశ తీర నిఘా వ్యవస్థను మరియు జలాంతర్గామి రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో ఇదొక ముందడుగు. ఈ చేరిక ఒక కీలక ముందడుగు. నిస్సార మరియు తీర ప్రాంత జలాల్లో కార్యాచరణ సంసిద్ధతను పెంపొందించే లక్ష్యంతో చేపట్టిన 8 నౌకల కార్యక్రమంలో ఇది ఒక భాగం. సో మనకు మొత్తం 8 నౌకలు రావాలి. ఇది రెండవ నౌక. మొట్టమొదటి నౌక ఆల్రెడీ మనకి ఇచ్చారు, ఆ నౌక పేరేంటి? ఐఎన్ఎస్ మాహే, ఇండియన్ నేవల్ షిప్. సో టోటల్ మనకి ఎన్ని రావాలి? 8 రావాలి. బట్ 2 వచ్చాయి. ఒకటి ఫస్ట్ వచ్చేసి మాహే, సెకండ్ వచ్చేసి మాల్వాన్. సో భారత నావికాదళ అవసరాలు మరియు అంతర్జాతీయ వర్గీకరణ ప్రమాణాల ప్రకారం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి నిర్మించిన 8 జలాంతర్గామి వ్యతిరేక సముద్ర జలాంతర్గామి నౌకల శ్రేణిలో మాల్వాన్ రెండవది. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటి? మనకు ఆ కోస్టల్ ఏరియాలో సర్వేలెన్స్ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం డీప్ వాటర్లో ఈ సబ్మెరైన్ రిలేటెడ్ యాక్టివిటీస్, శత్రు దేశాలకు సంబంధించిన వాటిని కూడా కనిపెట్టే సామర్థ్యం ఉన్న శ్రేణిలో మాల్వాన్ రెండవది. ఫస్ట్ది ఏంటి? మనకు మాహే. ఫస్ట్ది ఏంటి? మాహే. ద ఇండియన్ నేవీ హ్యాస్ ఇండక్టెడ్ మాల్వాన్ ద సెకండ్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. సో ప్రోగ్రామ్ పేరేంటి? యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. సో సబ్మెరైన్స్ కి వ్యతిరేకంగా పనిచేసి డీప్ ఓషన్ లో, షాలో వాటర్ లో ఉండే ఒక వెజల్ అని అర్థం. అందులో టోటల్ 8 రావాలి, మనకు 2 వచ్చాయి. ఒకటి మాహే, రెండవది మనకు మాల్వాన్. నెక్స్ట్, తెలంగాణ మరియు మహారాష్ట్ర మధ్య ఉండే అప్డేట్. తెలంగాణ మరియు మహారాష్ట్ర. సో తెలంగాణకు సంబంధించిన కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఉంది. అదేవిధంగా మహారాష్ట్రకు సంబంధించిన తడోబా అంధేరి టైగర్ రిజర్వ్ ఉంది. సో తెలంగాణకు సంబంధించిన కవ్వాల్ టైగర్ రిజర్వ్, అదేవిధంగా మహారాష్ట్రకు సంబంధించిన తడోబా అంధేరి టైగర్ రిజర్వ్. సో తరచుగా మనం అక్కడి నుంచి పులులు
ఇటువైపు తెలంగాణ వైపు, తెలంగాణ నుంచి పులులు మహారాష్ట్ర వైపు రావడం వెళ్ళడం జరుగుతుంది. సో ఆ కారిడార్ని మనం ఏమంటున్నామంటే కొమరం భీం కారిడార్ పేరుతోటి దీన్ని గుర్తించడం జరిగింది. కొమరం భీం కారిడార్ అంటున్నాం. సో కొమరం భీం కారిడార్ అంటే ఏంటి? ద కారిడార్ బిట్వీన్ కవ్వాల్ టైగర్ రిజర్వ్ అండ్ మహారాష్ట్రస్ తడోబా అందేరి టైగర్ రిజర్వ్. సో ఈ కారిడార్ అంటే ఈ మూమెంట్ ఆఫ్ టైగర్స్ ఉండే ప్లేస్ ని మనం ఒక కారిడార్, ఒక పర్సన్ పేరుతోటి మనం పిలవడం జరుగుతుంది. సో దట్ ఫర్ ద బయోడైవర్సిటీ, ఆ పేరుని మనం ఏమంటున్నాం? కొమరం భీం కారిడార్ అంటున్నాం. సో ద తెలంగాణ గవర్నమెంట్ నోటిఫైడ్ 1492.88 square kilometers of forest area as Komaram Bheem Conservation Reserve. So Komaram Bheem Corridor అంటున్నాం. So this corridor connects Kawal Tiger Reserve of Telangana with Tadoba Andheri Tiger Reserve of Maharashtra, spanning parts of Asifabad and Kagaz Nagar divisions to protect vital tiger movement paths across the state border. So simply remember, మహారాష్ట్రకు సంబంధించిన తడోబా అందరి టైగర్ రిజర్వ్ మరియు తెలంగాణకు సంబంధించిన కవ్వాల్ టైగర్ రిజర్వ్ మధ్యలో ఉండే ఆ కారిడార్ ని ఏ పేరుతో మనం గుర్తిస్తున్నాం? కొమరం భీం కారిడార్ అని చెప్పేసి గుర్తించడం జరిగింది. సో తెలంగాణ ప్రభుత్వం 1492.88 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతాన్ని కొమరం భీం పరిరక్షణ రిజర్వ్గా నోటిఫై చేసింది. రాష్ట్ర సరిహద్దు వెంబడి పులుల కీలక సంచార మార్గాలను పరిరక్షించేందుకు ఈ కారిడార్ ఆసిఫాబాద్ మరియు కాగజ్ నగర్ డివిజన్లో కొన్ని భాగాలలో విస్తరించి ఉంది. సో ఇది కవ్వాల్ టైగర్ రిజర్వ్ మరియు తడోబా అందేరి టైగర్ రిజర్వ్ ని కలుపుతూ ఉండే కారిడార్ ని మనం ఏమంటున్నాం? కొమరం భీం కారిడార్ అని పిలవడం జరిగింది. సో ప్రాజెక్ట్ టైగర్ మనకు ఫస్ట్ 1972లో రాయల్ బెంగాల్ టైగర్ వాజ్ ఐడెంటిఫైడ్ యాజ్ ఇండియన్ ఎనిమల్. 1973లో మనకు వచ్చిందే ప్రాజెక్ట్ టైగర్ రావడం జరిగింది. 1973లో ప్రాజెక్ట్ టైగర్ రావడం జరిగింది. ఎట్ ప్రజెంట్ ఇండియాలో 58 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. లాస్ట్ టైగర్ రిజర్వ్ ఏంటి? మాధవ్ నేషనల్ పార్క్ ఆఫ్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్టాచ్యూ ఎక్కడ అనేది చూద్దాం. సో అమరజీవి పొట్టి శ్రీరాములు ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు, ఆయన తెలుగు ప్రజల ఆస్తి, సెంటిమెంట్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సో తెలుగు జాతి గుర్తింపునకు పోరాడి ప్రాణాలు అర్పించిన ఏకైక నాయకుడిని కొనియాడారు. సో ఏకైక నాయకుడు అని ఆయన కొనియాడడం జరిగింది. సో పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని భావితరాలు గుర్తుపెట్టుకునేలా తాను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసినందుకు గుర్తుగా రాజధాని అమరావతిలో 58 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నాం. దీనికి స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ గా పేరు పెడతామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ ఎవరికి సంబంధించింది? పొట్టి శ్రీరాములు గారికి సంబంధించిన విగ్రహాన్ని మనం ఏమంటున్నాం? స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరుతో పిలుస్తున్నాం. ఈ విగ్రహం ఎక్కడ రాబోతుంది? అమరావతిలో రాబోతుంది. నెక్స్ట్, చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు unveiled a 58-foot bronze statue of immortal పొట్టి శ్రీరాములు, దట్ ఈస్ స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ ఇన్ అమరావతి. సో ఎక్కడ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది? స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ ని అమరావతిలో ఆయన అన్వీల్ చేయడం జరిగింది. సో దాన్ని మనం ఏమంటున్నాం? స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అంటున్నాం. సో స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్, ఏ 58-foot టాల్ స్టాచ్యూ ఆఫ్ పొట్టి శ్రీరాములు గారు ఇన్ అమరావతి. సో సెటప్ ఓవర్ అన్ ఏరియా ఆఫ్ 6.8 acres. ఓకే, ఆంధ్ర రాష్ట్రం ఒకప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది. సో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం జరిగి అక్టోబర్ 3, 1953 రోజు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు జరిగింది. అందులో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఆయన మరణించడం కూడా జరిగింది. ఆమరణ నిరాహార దీక్ష చేసి మరణించారు. ఆయన మరణ అనంతరం మనకు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు 1953 అక్టోబర్ 3న జరిగింది. నెక్స్ట్, వన్ మోర్ అప్డేట్, దట్ ఈస్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి చెన్నై. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ హెడ్ క్వార్టర్స్ చెన్నై. అప్డేట్ ఏంటో చూద్దాం. ఈ సెట్టింగ్ ఆఫ్ ద కంట్రీస్ ఫస్ట్ డీప్ సీ మెరైన్ మైక్రోబయల్ repository. సో ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ చెన్నైకి సంబంధించిన
వాళ్ళు ఈ సెట్టింగ్ అప్ ద కంట్రీస్ ఫస్ట్ డీప్ సీ మెరైన్ మైక్రోబియల్ రిపాజిటరీ ఇన్ నెల్లూరు ఆంధ్రప్రదేశ్. ఎక్కడ రాబోతుంది? నెల్లూరు ఆంధ్రప్రదేశ్లో రాబోతుంది. దిస్ సెంటర్ విల్ బి యూజ్డ్ ఫర్ రీసెర్చ్ ఆన్ మెరైన్ మైక్రో ఆర్గానిజమ్స్ దట్ లివ్ ఇన్ హై ప్రెజర్, లో టెంపరేచర్ అండ్ ఫర్ మెడిసినల్ అండ్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్. సో ఇక్కడ మనకు డీప్ సీలో ఏమవుతుంది? హై ప్రెజర్ ఉంటుంది, లో టెంపరేచర్ ఉంటుంది. అలాంటి కండిషన్స్లో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ పైన రీసెర్చ్ చేసే ఒక యూనిట్ని ఏమంటున్నాం? డీప్ సీ మెరైన్ మైక్రోబియల్ రిపాజిటరీ అంటున్నాం. సో ఇది ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వాళ్ళు ఎక్కడ సెటప్ చేయబోతున్నారు? నెల్లూరులో సెటప్ చేయబోతున్నారు. సో లొకేషన్ నెల్లూరు. అదేవిధంగా పర్పస్ ఏంటి? టు స్టడీ అండ్ ప్రిజర్వ్ రేర్ డీప్ సీ మైక్రోబ్స్. సో ఇక్కడ డీప్ సీ మైక్రోబ్స్ పైన రీసెర్చ్ కోసం తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చింది ఎవరు? ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ. హెడ్ క్వార్టర్స్ ఇక్కడ చెన్నైలో ఉంటుంది. సో సముద్రాల్లో నివసించే సూక్ష్మజీవులపై అధ్యయనం చేసేందుకు డీప్ సీ మెరైన్ మైక్రోబియల్ రిపాజిటరీ కేంద్రాన్ని నెల్లూరులో ఏర్పాటు చేస్తున్నట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ డైరెక్టర్ బాలాజీ రామకృష్ణ తెలిపారు. సో ఇండియాలోనే మొట్టమొదటిది కాబట్టి మనకు సూపర్లేటివ్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. ఇది దేశంలోనే మొదటి పరిశోధన కేంద్రం. సో సముద్రాలలో నివసించే సూక్ష్మజీవులపై అధ్యయనం చేసే డీప్ సీ మెరైన్ మైక్రోబియల్ రిపాజిటరీ కేంద్రం ఎక్కడ రాబోతుంది? నెల్లూరులో రాబోతుంది. సో ఇక్కడ సూక్ష్మ జీవులపైన రాబోతున్న కేంద్రం నెల్లూరు. సో గుర్తుంచుకోవాల్సిన ఇన్స్టిట్యూట్ ఏంటి? ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ. హెడ్ క్వార్టర్స్ ఇక్కడ చెన్నై. సో ఈరోజు టాపిక్స్ ఒకసారి రీకాల్ చేస్తే, ఫస్ట్ ఇండోనేషియాకు సంబంధించిన ఎర్త్క్వేక్ గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ స్టార్లింక్ ఒప్పందం విత్ మేఘాలయ. సో స్టార్లింక్ మేఘాలయ మధ్య కుదిరిన ఇంటర్నెట్ ఒప్పందం. నెక్స్ట్ అదేవిధంగా మనకు కోల్ నుంచి అమోనియం నైట్రేట్ ని అభివృద్ధి చేస్తున్న ఒడిస్సా. నెక్స్ట్ అదేవిధంగా రిబేట్ ఆఫ్ స్టేట్ అండ్ సెంట్రల్ ట్యాక్సెస్ అండ్ లెవీస్. సో రాయితీకి సంబంధించింది, రీఎంబర్స్మెంట్ కి సంబంధించిన ఒక ఇనిషియేటివ్ మనం టెక్స్టైల్ రంగానికి సంబంధించి సెప్టెంబర్ 30, 2026 వరకు ఈ రాయితీని మరియు రీఎంబర్స్మెంట్ ని పొడిగించడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ఇస్రో యువికా ప్రోగ్రామ్. సో 9th క్లాస్ పిల్లలకు ఈ ఇస్రో అంటే ఏంటి? స్పేస్ సైన్స్ లో ఒక ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసే ప్రోగ్రామ్ నే యువికా ప్రోగ్రామ్ అంటున్నాం. ఇది సక్సెస్ అయింది అని చెప్పేసి మనం పార్లమెంట్ లో కన్సర్న్ మినిస్టర్ డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. అదేవిధంగా ఐఎన్ఎస్ మాల్వాన్ అంటే యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అనాలి. సో డీప్ సీలో ఉండి సబ్మెరైన్లను పర్యవేక్షిస్తుంది. అదేవిధంగా ఆ సర్ఫేస్ పైన ఉండే వాటిని కూడా మనం గస్తీలో భాగంగా చూస్తుంది. సో సర్వేలెన్స్ ఆఫ్ సర్ఫేస్ వాటర్స్ యాజ్ వెల్ యాజ్ డీప్ వాటర్స్, దాన్ని మనం ఏమంటున్నాం? యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అంటున్నాం. రెండవదైన మాల్వాన్ ని డెలివరీ చేయడం జరిగింది. ఇప్పుడు ఇండియన్ నేవీ కమిషన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఏంటి అంటే ఐఎన్ఎస్ మాహే. సో నెక్స్ట్ కవ్వాల్ టైగర్ రిజర్వ్ మరియు మహారాష్ట్ర తడోబా అంధేరి టైగర్ రిజర్వ్ మధ్యలో ఉండే కారిడార్ ని మనం ఏమంటున్నాం? కొమరం భీం కారిడార్ అంటున్నాం. నెక్స్ట్ స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ ఎక్కడ వచ్చింది? మనకు అమరావతిలో రావడం జరిగింది. స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ ఎవరికి సంబంధించింది? పొట్టి శ్రీరాములు గారికి సంబంధించింది. అదేవిధంగా మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నెల్లూరులో వచ్చిన సెంటర్ ఏమంటున్నాం? ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఈ సెట్టింగ్ అప్ ద కంట్రీస్ ఫస్ట్ డీప్ సీ మెరైన్ మైక్రోబియల్ రిపాజిటరీ అంటున్నాం. సో అక్కడ ఉండే సూక్ష్మజీవుల పైన, అక్కడ ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ పైన రీసెర్చ్ చేసే ఒక కేంద్రాన్ని నెల్లూరులో ఏర్పాటు చేయబోతున్నారు. ఎవరు? ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వాళ్ళు. హెడ్ క్వార్టర్స్ ఇక్కడ చెన్నై. సో ఒక 2 minutes బ్రేక్ తీసుకోండి. మీరు రాసుకున్న టాపిక్స్ ను ఒకసారి చదవండి. లెట్ us డిస్కస్ ద ఎంసీక్యూస్. సో ఈరోజు 10 MCQs ని డిస్కస్ చేద్దాం. సో దట్ మనకు ఈరోజు సెషన్ కంప్లీట్ అవుతుంది. టేక్ 2 minutes అండ్ ఒకసారి మీరు రాసుకున్న నోట్స్ ని రీకాల్ చేయండి. కరెంట్ అఫైర్స్ అంటే మనం జనరల్ స్టడీస్ ని వేరే ఓరియంటేషన్ లో నేర్చుకుంటున్నాం. సో రాదర్ దన్ ఫోకసింగ్ ఆన్ ఫ్యాక్ట్స్ పైననే ఫోకస్ చేయకండి. ఇలాంటి స్కీమ్స్ వచ్చినప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ పైన కూడా చదవడం నేర్చుకోండి. సో అప్పుడే మనకి ఎగ్జామినేషన్లో అవకాశాలు ఉంటాయి. సో నెంబర్ 1 ఫస్ట్ క్వశ్చన్, దట్ ఈస్ వేర్ ఈస్ ద కంట్రీస్ ఫస్ట్ డీప్ సీ మెరైన్ మైక్రోబియల్ రిపాజిటరీ బీయింగ్ సెటప్. సో దేశంలోనే మొదటి డీప్ సీ మెరైన్ మైక్రోబియల్ రిపాజిటరీని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? సో ఇండియాస్ ఫస్ట్ deep sea marine microbial repository is going to establish in which place? Number 1 Chennai, number 2 Nellore,
నెంబర్ 3 అమరావతి, నెంబర్ 4 కొచ్చి. సో 4 ఆప్షన్స్ ఏంటి? చెన్నై, నెల్లూరు, అమరావతి, కొచ్చి. చెన్నయ్య, నెల్లూరా, అమరావతియా, కొచ్చిన. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఇండియాకు సంబంధించిన మొట్టమొదటి డీప్ సీ మెరైన్ మైక్రోబియల్ రిపాజిటరీ ఎక్కడ రాబోతుంది? మనకు నెల్లూరులో రాబోతుంది. సో ఇక్కడ ఆప్షన్ బి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, విచ్ స్టేట్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ స్టార్లింక్ టు ఇంప్రూవ్ కనెక్టివిటీ ఇన్ రిమోట్ ఏరియాస్? సో మారుమూల ప్రాంతాలలో కనెక్టివిటీని మెరుగుపరచడానికి స్టార్లింక్ తో ఏ రాష్ట్రం భాగస్వామ్యం కుదుర్చుకుంది? సో స్టార్లింక్ తోటి ఏ రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం కుదుర్చుకుంది, ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ ఏ ఒడిస్సా, ఆప్షన్ బి తెలంగాణ, ఆప్షన్ సి మేఘాలయ, ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్. ఒడిస్సా, తెలంగాణ, మేఘాలయ, ఆంధ్రప్రదేశ్ ఆప్షన్స్ ఉన్నాయి. కరెక్ట్ ఆప్షన్ ఏంటి? మనకు మేఘాలయ. సో మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల స్టార్లింక్ తోటి ఒప్పందం కుదుర్చుకుంది. సో మారుమూల ప్రాంతాలలో కూడా కనెక్టివిటీ డెవలప్మెంట్ కోసం తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్. సో మేఘాలయ MOU విత్ స్టార్లింక్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, దట్ ఈస్ వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్? అమరావతిలో ఆవిష్కరించిన స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఎత్తు ఎంత? సో 50 feet, 58 feet, 68 feet అండ్ 74 feet. కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఆప్షన్ బి, దట్ ఈస్ 58 feet బ్రాంజ్ స్టాచ్యూ. 58 అడుగుల బ్రాంజ్ స్టాచ్యూని అమరావతిలో అన్వేల్ చేయడం జరిగింది. స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరుతోటి, స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్. సో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఇవన్నీ కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్, ద మాల్వాన్ వెజల్ రీసెంట్లీ ఇండక్టెడ్ ఇన్ టు ద ఇండియన్ నేవీ ఈజ్ విచ్ టైప్ ఆఫ్ క్రాఫ్ట్? సో రీసెంట్ గా మనకు ఇండియన్ నేవీలోకి కమిషన్ చేయబడిన మాల్వాన్ వెజల్ INS మాల్వాన్, అది ఏ రకానికి సంబంధించింది? సో భారత నౌకాదళంలోకి ఇటీవల చేర్చబడిన మాల్వాన్ ఏ రకమైన నౌక? ఏ రకమైన నౌక? ఆప్షన్ ఏ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటే విమాన వాహక నౌకన, లేదా ఆప్షన్ బి న్యూక్లియర్ సబ్మెరైన్ అణు జలాంతర్గామి రకానికి సంబంధించిందా? యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్టా, జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ నౌకన, లేకపోతే డిస్ట్రాయర్ రంగానికి సంబంధించిందా? సో క్వశ్చన్ ఇంకొకసారి, ద మాల్వాన్ వెజల్ రీసెంట్లీ ఇండక్టెడ్ ఇన్ టు ద ఇండియన్ నేవీ ఈజ్ విచ్ టైప్ ఆఫ్ క్రాఫ్ట్? సో ఇది ఏ రకమైన నౌక? ఆప్షన్ ఏ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, ఆప్షన్ బి న్యూక్లియర్ సబ్మెరైన్, ఆప్షన్ సి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్, ఆప్షన్ 4 డిస్ట్రాయర్. సో విమాన వాహక నౌక అనేది ఆప్షన్ ఏ, ఆప్షన్ బి అణు జలాంతర్గామి నౌక, ఆప్షన్ సి జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ నౌక, ఆప్షన్ 4 డిస్ట్రాయర్. కరెక్ట్ ఆప్షన్ మనకు ఆప్షన్ సి, దట్ ఈస్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ INS మాల్వాన్. సో మొదటిది ఏంటి? INS మాహే. మొత్తం ఎన్ని రాబోతున్నాయి? 8 రావాలి. ఇప్పుడు ప్రజెంట్ 2 కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్, విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు రికార్డ్ ఎర్త్క్వేక్ వేవ్స్? భూకంప తరంగాలను నమోదు చేయడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు? భూకంప తరంగాలను నమోదు చేయడం కోసం ఉపయోగించే పరికరం ఏంటి? విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు రికార్డ్ ఎర్త్క్వేక్ వేవ్స్? ఆప్షన్ ఏ రిక్టర్ స్కేల్, ఆప్షన్ బి సెస్మోగ్రాఫ్, ఆప్షన్ సి మెర్కలీ స్కేల్, ఆప్షన్ 4 బారోమీటర్. సో మనకి ఇక్కడ భూకంప తరంగాలను నమోదు చేయడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు? విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు రికార్డ్ ఎర్త్క్వేక్ వేవ్స్? సో రిక్టర్ స్కేలా, సెస్మోగ్రాఫా, మెర్కరీ స్కేలా, బారోమీటర్? సో ఆప్షన్ విల్ బి బి, దట్ ఈస్ సెస్మోగ్రాఫ్ ఈజ్ యూజ్డ్ టు రికార్డ్ ద waves of earthquakes. Okay. Next, the Yuvika program by the government of India primarily targets students of which class? సో యువికా ప్రోగ్రామ్ గురించి మనం డిస్కస్ చేసాం ఇంతకంటే ముందు. వాళ్ళు ఏ తరగతి విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్నారు? క్లాస్ 5th, క్లాస్ 9th, క్లాస్ 12th అండ్ గ్రాడ్యుయేట్స్. ఆప్షన్ ఏ క్లాస్ 5, ఆప్షన్ బి క్లాస్ 9, ఆప్షన్ సి క్లాస్ 12 అండ్ ఆప్షన్ డి గ్రాడ్యుయేట్స్. కరెక్ట్ ఆప్షన్ విల్ బి క్లాస్ 9 స్టూడెంట్స్. క్లాస్ 9 స్టూడెంట్స్. సో వాళ్ళకు అంతరిక్ష శాస్త్రం పట్ల అవగాహన కల్పించడం మరియు వారు కెరియర్ కూడా అంతరిక్ష రంగంలోనే ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పేసి పుషప్ ఇచ్చే ఒక ప్రోగ్రామ్ ని యువికా ప్రోగ్రామ్ అంటున్నాం, లాంచ్డ్ బై ఇస్రో. సో దే ఆర్ టార్గెటింగ్ ద క్లాస్ 9th స్టూడెంట్స్. నెక్స్ట్, వేర్ ఇస్ ద కోల్ టు అమోనియం నైట్రేట్ ప్రాజెక్ట్ ప్లాన్ టు బి సెటప్? సో ఎక్కడ మనకు
ఈ కోల్ నుంచి అమోనియం నైట్రేట్ అనే ప్రాజెక్టుని లాంచ్ చేశారు అనేది చూస్తున్నాం. బొగ్గు నుండి అమోనియం నైట్రేట్ ప్రాజెక్టును ఎక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు? ఆప్షన్ ఏ దట్ ఈస్ లఖన్పూర్ ఒడిస్సా. ఆప్షన్ ఏ లఖన్పూర్ ఒడిస్సా. ఆప్షన్ బి ఆసిఫాబాద్ తెలంగాణ. ఆప్షన్ బి ఆసిఫాబాద్ తెలంగాణ. ఆప్షన్ సి నెల్లూరు ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ సి నెల్లూరు ఆంధ్రప్రదేశ్. అండ్ ఆప్షన్ 4 దట్ ఈస్ షిల్లాంగ్ మేఘాలయ. సో ఇక్కడ మనకు కోల్ టు అమోనియం నైట్రేట్ ప్రాజెక్ట్ ఎక్కడ లాంచ్ చేస్తున్నారు అంటే కరెక్ట్ ఆప్షన్ దట్ ఈస్ లఖన్పూర్ ఒడిస్సా. లఖన్పూర్ ఒడిస్సా. నెక్స్ట్, విచ్ కన్జర్వేషన్ రిజర్వ్ కనెక్ట్స్ ద కవాల్ టైగర్ రిజర్వ్ విత్ ద తడోబా అందేరి టైగర్ రిజర్వ్? కవాల్ టైగర్ రిజర్వ్ మరియు తడోబా అందేరి టైగర్ రిజర్వ్ లను కలిపే సంరక్షణ కేంద్రం ఏంటి? ఆప్షన్ ఏ అమ్రాబాద్ కన్జర్వేషన్ రిజర్వ్. ఆప్షన్ బి కొమరం భీం కన్జర్వేషన్ రిజర్వ్. ఆప్షన్ సి శేషాచలం రిజర్వ్. ఆప్షన్ డి ఏటూరు నాగారం రిజర్వ్. సో ఇక్కడ మనకు కవ్వాల్ టైగర్ రిజర్వ్ మరియు తడోబా అందేరి టైగర్ రిజర్వ్లను కలిపే సంరక్షణ కేంద్రం ఏంటి? కొమరం భీం కన్జర్వేషన్ రిజర్వ్. కొమరం భీం కన్జర్వేషన్ రిజర్వ్ ఈస్ కనెక్టింగ్ బోత్ కవ్వాల్ టైగర్ రిజర్వ్ యాజ్ వెల్ యాజ్ తడోబా అందేరి టైగర్ రిజర్వ్ ఆఫ్ తెలంగాణ అండ్ మహారాష్ట్ర రెస్పెక్టివ్లీ. నెక్స్ట్, 9th క్వశ్చన్. ద ROSCTL scheme extended until September 2026 ఈజ్ రిలేటెడ్ టు విచ్ సెక్టర్? సెప్టెంబర్ 2026 వరకు పొడిగించబడిన ROSCTL పథకం ఏ రంగానికి సంబంధించింది? ఆప్షన్ ఏ స్పేస్ సైన్స్. ఆప్షన్ బి కోల్ గ్యాసిఫికేషన్. ఆప్షన్ సి టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్. ఆప్షన్ డి మెరైన్ రీసెర్చ్. సో మనం డిస్కస్ చేసింది ఏంటి? టెక్స్టైల్ రంగానికి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ వాళ్ళు ఎక్స్టెండ్ చేశారు అని చెప్పాం. సో ఆప్షన్ సి టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ కి సంబంధించి ఎక్స్టెండ్ చేయడం జరిగింది అప్ టు సెప్టెంబర్ 30, 2026. నెక్స్ట్, లాస్ట్ క్వశ్చన్ దట్ ఈస్ 10. వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ అన్ ఎర్త్ క్వేక్ ఇన్సైడ్ ద ఎర్త్? సో భూమి లోపల భూకంపం పుట్టే కేంద్రాన్ని ఏమంటాము? ఆప్షన్ ఏ ఎపిసెంటర్. ఆప్షన్ బి ఫోకస్ ఆర్ హైపోసెంటర్. ఆప్షన్ సి ఫాల్ట్ లైన్. ఆప్షన్ 4 సునామీ. సో భూమి లోపల మనకు భూకంపం పుట్టే కేంద్రాన్ని మనం ఏమంటున్నాం? ఎపిసెంటర్ అంటున్నామా, లేదా ఫోకస్ అంటున్నామా, ఫాల్ట్ లైన్ అంటున్నామా, సునామీ అంటున్నామా? సో కరెక్ట్ ఆప్షన్ విల్ బి హైపోసెంటర్ ఆర్ ఫోకస్. హైపోసెంటర్ ఆర్ ఫోకస్. సో హియర్ వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ ఎర్త్ క్వేక్ ఇన్సైడ్ ద ఎర్త్ అంటే ఏంటి? మనకు హైపోసెంటర్ ఆర్ ఫోకస్ అంటున్నాం. హైపోసెంటర్ ఆర్ ఫోకస్. అదే సర్ఫేస్ పైన హైపోసెంటర్ పైన ఉండేదాన్ని మనం ఏమంటున్నాం? ఎపిసెంటర్ అంటున్నాం. సో మ్యాగ్నిట్యూడ్ ని కొలిచే పరికరాన్ని మనం ఏమంటున్నాం? రెక్టర్ స్కేల్ అంటున్నాం. ఇంటెన్సిటీని కొలిచే పరికరాన్ని మనం ఏమంటున్నాం? మెర్కరీ స్కేల్ అంటున్నాం. అదేవిధంగా వేవ్స్ ని కొలిచే పరికరాన్ని ఏమంటున్నాం? సెస్మోగ్రాఫ్ అంటున్నాం. అసలు సెస్మాలజీ అనే ఒక టర్మ్ వస్తుంది. ఎర్త్ క్వేక్ రిలేటెడ్ కి సంబంధించిన ఒక పదాన్ని మనం సెస్మాలజీ అంటున్నాం. సో ఇవన్నీ ఈరోజు డిస్కస్ చేసిన టాపిక్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. డైలీ రివిజన్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీరు చదివింది ఏదైనా సరే రివిజన్ క్లియర్ గా చేయండి. అది ఏ సబ్జెక్ట్ అయినా సరే, హిస్టరీ, పాలిటీ, సోషియాలజీ, ఎకానమీ, జాగ్రఫీ, ఏదైనా సరే రివిజన్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ముందుకు వెళ్ళండి. మీరు కొన్ని రోజులు చదివిన తర్వాత ఒక వీక్ లో ఒక ఫైనల్ డే మొత్తం రివైజ్ చేసుకొని ముందుకు వెళ్ళండి. డైలీ కొంత భాగం ఒక 15 to 20 minutes రివిజన్ కి కేటాయించండి. రివిజన్ చేసినప్పుడే మనకి ఎగ్జామినేషన్ లో ఎక్కువగా గుర్తుంటుంది. రివిజన్ చేయకపోతే ప్రిపరేషన్ అనేది కష్టం అవుతుంది. రివిజన్ ప్లేస్ an important role in the examination preparation. ఓకే, ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? If you don't have any doubts, let's end the session. We'll meet again. Thank you.